హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్. అండ్ బాత్రూంలో డోర్స్ నుంచి మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ మళ్ళీ ఇలాంటి వాటర్ మార్కులు పడుతూనే ఉంటాయి కదండి. సింపుల్గా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్తో మీరు క్లీన్ చేశారంటే 1 month వరకు మీరు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ఎలా ఉంటుంది ఇప్పుడు క్లీన్ చేసినారా సేమ్ అలానే ఉంటుంది. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక బాటిల్ని అయితే తీసుకొని దానిలో సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ మనం తినే సాల్ట్, దాన్ని అయితే ఒక full స్పూన్ వేసుకోవాలండి. దానిలోనే బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడాని కూడా ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్న. దానిలో ఏరియల్ లిక్విడ్ ఉంటుంది కదా, లేదా సర్ఫ్ ఉంటే సర్ఫ్ అయినా ఓకే అండి. దాన్ని కూడా ఒక full స్పూన్ అయితే వేసుకున్నాను. దానిలో వెనిగర్ అండ్ హార్పిక్ వేసేది మిస్ అయిందండి. ఈ 4 వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఫోమ్లా వస్తుంది, అది పైకి వచ్చే వరకు ఉండేసి కొంచెంసేపు ఒక 2-3 minutes పక్కన పెట్టేసాము అనుకోండి. కొంచెం ఫోమ్ అనేది చల్లారుతుంది. తర్వాత గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండిని ఈ కన్సిస్టెన్సీ చూసి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుంటూ ఉండే ఆ కన్సిస్టెన్సీ అయితే రావాలండి. తర్వాత ఏవైతే మనం డోర్స్కి అప్లై చేయాలనుకున్న వాటర్ మార్కులు ఎక్కువగా ఉన్న వాటికి కనుక ఇది అప్లై చేసి ఒక అరగంట పాటు వదిలేసేయండి. మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇది మన ఇంట్లో ఉన్న వాటితోనే సూపర్గా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. మీరు ప్రతిసారి క్లీన్ చేసిన అవసరం లేదు. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి. టైంని ఎలా సేవ్ చేసుకోవాలి, మన సింపుల్గా కష్టమైన పనిని సింపుల్గా ఎలా చేసుకోవాలి, సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వినండి. సేమ్ ఈ టైల్స్ ఉంటాయి, టైల్స్ కూడా అప్లై చేసుకోండి. మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్లో కూడా నలుపుగా ఉంటుంది కదా, దానిపై కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అట్ ద సేమ్ టైం ట్యాప్స్ ఉంటాయి కదా, ట్యాప్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత దీన్ని అరగంట పాటు వదిలేసేసేయండి. ఏదైతే మనం అప్లై చేసాం అరగంట పాటు వదిలేసేయండి. ఆ తర్వాత స్టీల్ స్క్రబ్బర్తో కనుక మీరు క్లీన్ చేసి ఆ తర్వాత వాటర్ కొట్టేస్తారంటే మాత్రం నీట్గా క్లీన్ అయిపోతాయండి. వాటర్ మరకలు అనేవి ఉన్నాయి, సోప్ మరకలు కూడా లేకుండా ఉంటాయండి. అలాగే గోడలను కూడా సేమ్ ట్యాప్స్ని కానీ ఇలాగే నీట్గా క్లీన్ చేసేసండి. ఒకసారి మీకు యూస్ఫుల్గా అనిపించింది, నచ్చి ఉంటే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసి, మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుందండి. మీకు ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇదే మెయిన్ ప్రాసెస్ అండి. మనం ఒకసారి డోర్స్ ఏదైతే క్లీన్ చేసామో దాన్ని ఒకసారి తడి ఏమి లేకుండా తుడిచేసేసి తర్వాత కొబ్బరి నూనె ఉంటుంది, కొబ్బరి నూనె ఒక పాత క్లాత్తో కనుక రుద్దామనుకోండి డోర్స్కి అలానే ట్యాప్స్ కనుక రుద్దాం, మీకు 1 month వరకు సేమ్ ఇదే క్లీన్గా ఉంటాయి, కొత్తగా ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.